నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. నిన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ పెట్టింది, సమరబేరి. ఖర్గే ఆయన ముఖ్య అతిథిగా వచ్చిండు. రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరిండు. ఏం సవాల్ విసిరిండు? రైతులకు చేసింది మేమే, మేలు చేసింది, కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధం. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, మోడీ వస్తాడా అని మాట్లాడినాడు. ఇప్పుడు ఏం జరిగింది? దీనిపైన కేటీఆర్ స్పందించిండు. కేటీఆర్ ఎన్ని రోజులైంది మీడియా ముందుకు రాక? మహా న్యూస్ పైన దాడి జరిగింది కదా పోయిన శనివారం అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ ఎక్కడ పత్తలేడు. అంటే ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ ప్రెస్ మీట్ లేడు, ఏం లేదు. నిన్న కేసీఆర్ ఆయన హాస్పిటల్ ఉన్నాడు, పోయి మాట్లాడి పరామర్శించినట్టున్నారు. అంతేగాని మీడియాకి నిన్న కనబడ్డాడు, కానీ కేటీఆర్ చాలా రోజుల నుంచి ఎక్కడ కనబడలే. అలాంటి కేటీఆర్కి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి, కేటీఆర్ బయటకు వచ్చి ఆ సవాల్ని స్వీకరించిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కి నేను ఏకీభవిస్తున్నాను. ఎక్కడికి రమ్మంటారు? అసెంబ్లీకి రమ్మంటారా, అంబేద్కర్ గారి దగ్గరికి రమ్మంటారా, గజ్వెల్కి రమ్మంటారా, లేదా నీ కొడంగల్ నియోజకవర్గానికి రమ్మంటారా, లేదా నువ్వు పుట్టిన సొంతూరు కొండారెడ్డిపల్లికి రమ్మంటావా, కేసీఆర్ గారి సొంతూరు చింతమడకకి రమ్మంటావా? బాలకృష్ణ రేంజ్లో కేటీఆర్ ప్రతి సవాల్ విసిరిండు, స్వీకరించిండు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీకు కొత్తగా ముఖ్యమంత్రి అయినావు, నీకు పెద్దగా అవగాహన లేదు, మాకు తెలుసు. బేసన్ లేవో బాసన్ లేవో నీకు తెలియదు. నల్లమల పులుంటో నల్లమల తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా నీకు తెలియదు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా, 72 గంటలు టైం ఇస్తున్నా. నువ్వు మొత్తం కూడా అధ్యయనం చేసుకో. గతంలో కూడా ప్రిపేర్ అయ్యి రాలని మీ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ప్రిపేర్ అయ్యి రండి, మంచిగా చూసుకుందాం, కూర్చొని తేల్చుకుందామని. సో కేటీఆర్ సవాల్ విసిరిండు. వాస్తవానికి అధికారంలో ఉన్న వాళ్ళు సవాళ్ళే విసిరొద్దు. అసలు అధికారంలో ఉన్నది ఏంది? నీ చేతిలో పవర్ ఉంది, నువ్వేం చేయాలని కూడా అది చేయొచ్చు. పదవి శాశ్వతం కాదు, ప్రభుత్వ ధనం శాశ్వతం కాదు. కేంద్రం నుంచి వచ్చే నిధులా, రాష్ట్రంలో వచ్చే నిధులా, లేకపోతే రాష్ట్రంలో వచ్చే రవాణానా, ఎక్కడ రెవెన్యూ వస్తుంది, ప్రజలు కట్టే ట్యాక్స్లు, ఇవన్నీ శాశ్వతం కాదు. నువ్వు ఉద్యోగివి 5 సంవత్సరాల వరకే ఉంటావు. ఆ టైంలో నువ్వు ఈ సవాళ్ళు విసురుడు పక్కకు పెట్టేసి నువ్వు ఏం చేయాలి? ఆ ఇచ్చిన పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు, జనాలకు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా అది చేయాలి. కానీ ఈ ప్రతిపక్షాలకు పోయి మనం మేలు పెట్టుకున్నట్టుంది. ఎక్కడో ఉన్న కేటీఆర్ని పోయి సవాల్ విసిరితే ఇప్పుడు కేటీఆర్ రెడీగా ఉండు, సవాల్ని స్వీకరించిండు. ఇప్పుడు పోయే పరిస్థితి ఉందా అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి కేటీఆర్ దగ్గర పోయి కూర్చొని కేటీఆర్కి చెప్పేంత పరిస్థితి లేదు. కేటీఆర్ టెంట్ వేసుకొని కూర్చొని వెయిట్ చేస్తున్న రాబాబు అన్న కూడా రేవంత్ రెడ్డి పోడు. ఒకవేళ కాంగ్రెస్ మంత్రులే పోదామన్న కూడా రేవంత్ రెడ్డి పోడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయనకేం అవసరం పడ్డది పోవడానికి? దానిపైన పొన్నం ప్రభాకర్ కూడా స్పందించిండు. పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? అసెంబ్లీలో చర్చిస్తారేమో చూద్దాం. అసెంబ్లీలో సమావేశం అవుతుంది కదా. అసెంబ్లీలో అధికార పక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది, విపక్షాలు, అన్ని పక్షాలు వస్తాయి. అసెంబ్లీలో చర్చ వస్తుంది, అసెంబ్లీలో మాట్లాడదాం. అసెంబ్లీలో రేజ్ చేసే క్వశ్చన్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. దానికోసం ప్రత్యేకంగా అటు సీఎం టైం వేస్ట్, అందరు టైం వేస్ట్ ఎందుకు? అసెంబ్లీలో మాట్లాడితే అయిపోతుంది కదా అనేది పొన్నం ప్రభాకర్ వర్షన్. సో ఇక్కడ మంత్రివర్గం నుంచి స్పందించిండు పొన్నం ప్రభాకర్. ఇక రేవంత్ రెడ్డి స్పందించే అవసరం లేదు. పొన్నం ప్రభాకర్ని ఎక్కడో ప్రెస్ మిత్రులు కూడా అడిగినట్టున్నారు. సో రేవంత్ రెడ్డి దీని మీద అయితే స్పందించాడు. ఏమున్నా అసెంబ్లీలో చూసుకుంటారు. అసలు ఇక్కడ ఎట్లుంటుందంటే అద్దాల మెడల్ అంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సవాల్ విసిరొచ్చు అధికార పక్షం, ఎందుకంటే అధికార పక్షం పెద్దగా ఉంటుంది, పెద్ద అద్దాల మేడ. వీళ్ళు విసిరినా కూడా పలిగే అవకాశం ఉంటుంది. కానీ అధికార పక్షం, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే ఏమవుతుంది? ఆయన ఉల్టా రాయేస్తే అద్దాల మేడ ఎవరిది? ప్రభుత్వాన్ని. వాళ్ళు తిరిగి ఇప్పుడు కేటీఆర్ ఒక రాయేస్తే 10 రాలైనాయి. అద్దాల మేడ బలిగినట్టే కదా. రేవంత్ రెడ్డి సవాల్కి రాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమంటారు? మేము సవాల్ విసిరినాం, మేము సవాల్ స్వీకరించినాం, చూసుకుందాం రా అంటే నువ్వు రాలేదు అనే ఒక నింద ఉంటుంది. గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి గతంలో మాట్లాడినాడు. కొడంగల్ ఆయన్నే ఓడిపోయాడు, అధికారం కాదు కాంగ్రెస్కి ఆయన్నే ఓడిపోయాడు, ఆయన మళ్ళీ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో 2004కు ముందే 1999 ఆ టైంలో ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకోలే. రేవంత్ రెడ్డి కూడా తీసుకోలే. తెలంగాణ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని లగడపాటి రాజగోపాల్ అన్నాడు. నిజంగా తెలంగాణ విడిపోయిన తర్వాత లగడపాటి రాజగోపాల్ సన్యాసం తీసుకుండు. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ లేడు. ఆ టైంలో ఆయన ఏదో సన్యాసి వేషం కూడా వేసుకున్నాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అంటే మనస్తాపం చెంది ఇలాంటి డైలాగులు కొడతారు ఎవరైనా. అంటే ఈసారి కనుక ఇది జరగకపోతే ఇక నేను గివప్ ఇచ్చేస్తాను, నేను రాజకీయాలకు దూరం ఉంటాను, నాకు లైఫ్కి ఇచ్చాలని కొంతమంది మనస్తాపంతో అంటారు. మనస్తాపంతో అన్నాడు లగడపాటి రాజగోపాల్.
ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయితే ఆయన చాలా హర్ట్ అయ్యిండు, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎందుకు ఈ రాజకీయాలు ఇంకా తెలంగాణ సపరేట్ అయినాక అనే విధంగా ఆయన దూరం ఉన్నాడు. కానీ రాజశేఖర రెడ్డికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని ఉంది, రాసి పెట్టింది కూడా, నసీబ్లో కూడా ఉంది. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. వాళ్ళు మళ్ళీ పోరాడినారు, ఆయన ఎంపీగా గెలిచిండు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇది జరిగింది. సో దీనిపైన కేటీఆర్ స్పందన పైన అయితే రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం లేదు. కానీ ఇది వాంటెడ్లీ మనం చేతులతో మనం చేసుకున్నట్టు. రైతులకు సంబంధించి కేటీఆర్ ఏమంటున్నారు, రైతులకు సంబంధించి ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారి కంటే ముందు తర్వాత కూడా ఇచ్చే అవకాశం లేదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాము, రైతులకి మంచి లోన్లు ఇచ్చినాము, రైతు భరోసా ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము. మేము ఇచ్చినంతగా రైతులకు కేసీఆర్ గారు ఇచ్చినంతగా ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి చరిత్రలో ఇవ్వలేదనేది కేటీఆర్ వర్షన్. నిజంగా రైతులైతే హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రైతులు చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇక ఎఫెక్ట్ అయిన వాళ్ళు, బాధపడే వాళ్ళు, బీడీ కార్మికులకు సంఖ్యలు ఇవన్నీ అయినాయి, కానీ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు అనేది కేటీఆర్ వర్షన్. నిజంగా కూడా రైతు బంధు చాలామందికి వచ్చింది, ఉన్న వాళ్ళకైతే మస్తు వచ్చింది, మస్తు మిగిలిపోయినా కూడా. సో మొత్తానికి కేటీఆర్ విసిరిన సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా లేదా, చర్చ బయట జరుగుతుందా లేకపోతే యాజ్ యూజువల్గా అసెంబ్లీలో జరుగుతుందా అన్నది చూడాలి మరి.